తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 2-3 వచనాలు మనందరం కలిసి ఈరోజు దినభాగముగా చదువుకుంటాం. జాగ్రత్తగా ఉండండి, మీరు కూడా జాగ్రత్తగా చదవాలి. చదవగలిగే వారు అందరూ చదువు లేని వారు, బైబిల్ లేని వారు ఎవరైనా ఉంటే మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి, శ్రద్ధగా ఆలకించండి. అందరం కలిసి ఈ వచ్చిన 2 భాగాలు చదువుకుంటాం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనలో మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. గతంలో ఓర్పు గురించి మనం చూస్తూ వస్తున్నాం. అంతేనా? ఏంటి? నిరీక్షణతో కూడిన ఓర్పు. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిరీక్షణతో కూడిన ఓర్పు. మన నిరీక్షణ ఏంటో దేవుని వాక్యంలో మనం చూసాం. నీతి, ప్రయాస, వ్యర్థం కాదు, లాభము, విశ్రాంతి లేదా పరలోకం. అవును, ప్రభు వైపు తిరిగిన మనకి పరలోకము చేరుతామన్న గొప్ప నిరీక్షణ మనకుంది. ఆ నిరీక్షణ ఉన్న మనం ఏం చేయాలి అంటే ఓర్పుతో బ్రతకాలి. చెప్పండి నాతో పాటుగా. మనందరము నిరీక్షణ కలిగిన వారము కనుక ఓర్పు కలిగి జీవించదము. మనం ఓర్పుతో ఉండాలి. సరే, కొన్ని విషయాలను మనం గతంలో పంచుకున్నాము. క్రీస్తు ఓర్పునకు కర్త అని, దేవుడే ఓర్పుకి కర్త అని, ఓర్పును ఆయన చూపించాడని, ఓర్పు కలిగి ఉండాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఓర్పు కలిగి ఉన్న సంఘాలేంటో చూసాం. అంతేకాదు, ఓర్పు కలిగి ఉన్న సేవకుడు పౌలు గారు తన జీవితంలో ఉన్న ఓర్పు విషయంలో కూడా మనం గమనించాం. అయితే ఇప్పుడు ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. బైబిల్లో ఓర్పు లేకుండా బ్రతికిన వారు ఎవరు? వారు ఏ ఏ పరిస్థితుల్లో ఓర్పు కోల్పోయారు, ఎంత నష్టపోయారో చూద్దాం. నిరీక్షణ ఉన్న మనము ఓర్పుతో ఉండాలి. తెస్సలోనిక సంఘం ఎలా ఉంది అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. వారు ఓర్పుతో నిరీక్షణతో ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం కూడా అలా ఉండాలి. అలా ఉండకపోతే నష్టం. బైబిల్లో కొందరు ఉండలేదు, వారిని మనం చూద్దాం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది అని ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. రండి చదువుతాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట చదువుకుంటాం. ప్రసంగి 10వ అధ్యాయము 4వ వచనం చదువుదామా? పేజ్ నెంబర్ ఎంతమ్మా? 561 పాత నిబంధన ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. చాలా ప్రమాదాలు జరగకుండా కాపాడేది ఓర్పే. కాబట్టి ఇప్పుడు ఆ ఓర్పు లేకుండా వారు భక్తులు కొందరు ఏం చేశారు? వారికి ఓర్పును కోల్పోవటం వలన, ఓర్పు కలిగి ఉండకపోవటం వలన వారు కలిగిన నష్టాలు ఏంటో కూడా త్వరగా కొంతమంది నుంచి చూడాలి. రండి, మొట్టమొదటిగా మోషే గారి దగ్గరికి వెళ్దాం. మోషే గారి దగ్గరికి వెళ్తే సంఖ్యాకాండం 20వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయానికి రాందా. సంఖ్యాకాండంలో 20వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనపడుతుంది.
మొట్టమొదట వచనం. మొదటి నెల యందు ఇశ్రాయేలులు సర్వ సమాజము సీను అరణ్యముకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజములకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటేంటి, అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు చనిపోయారు? మిరియాము చనిపోయింది. ఎవరు? మోషే గారి అక్క చనిపోయింది. తర్వాత వెంటనే వీళ్ళకి నీళ్లు లేవు. ఇంకా ఇప్పుడు మోషే వాళ్ళ అక్క చనిపోయింది, బాధలో ఉన్నాడు. పరిస్థితులు చూడండి, ఓర్పు కోల్పోవడానికి ఎట్లా వస్తాయి. వారి అక్కగారు ఏమైపోయింది? చనిపోయింది, ప్రభునందు నిద్రించింది. తర్వాత వీరికేమో నీళ్లు లేవు తాగడానికి. వీళ్ళందరూ పోగైపోయి మోషే గారి దగ్గరికి వచ్చారు. జనులు మోషేతో వాదించారు. మోషేతో ఏం చేస్తున్నారంట? వాదిస్తున్నారు నీళ్ళు లేవు. ఏమని వాదిస్తున్నారు? అయ్యో, మా సహోదరుడు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎంత మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములకు యెహోవా సమాజములకు మీరేలా తెప్పించుతుంది? మీరెందుకు తెప్పించావు ఇక్కడికి మోషే? ఆ రోజు మేము చచ్చినా బాగుండేది, అనవసరంగా ఇక్కడికి తెచ్చావు, ఇక్కడ చంపుతున్నాం మమ్మల్ని అని మోషే మీద ఏం చేస్తున్నారు? వాదనకి దిగారు. అప్పుడు మోషే, అహరోను వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి దేవుని దగ్గర సాగిలపడ్డారు. 7వ వచనం చూడండి. 7వ వచనం. అంతటి ఇప్పుడు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చును, నీవును నీ కర్ర తీసుకొని. దేవుడు మోషేకు చెప్తున్నాడు, మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు నీ కర్ర తీసుకొని పో, మీ అన్న కూడా తీసుకొని పో, మీ ఇద్దరు కలిసి నీ కర్ర పట్టుకొని ఇశ్రాయేల్ సమాజాన్ని అందరినీ పోగు చేయి, మీ ఎదురుకి పోగు చేసుకోండి. పోగు చేసి వాళ్ళందరూ ఎదుట బండతో మాట్లాడు. స్పష్టంగా చెప్తున్నాడు. చెప్పండి నాతో పాటుగా మీ అందరూ, ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. చెప్పండి, ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. ఏం చేస్తే నీళ్ళు ఇస్తుంది? ఏం తీసుకొని పోమన్నాడు? కర్ర తీసుకొని పో, మీ అన్నం తీసుకొని పో, సమాజాన్ని పోగు చేయి, ఆ బండతో మాట్లాడు, నీళ్ళు ఇస్తాయి. ఆ నీళ్లు వాళ్ళకి ఇవ్వు. వాళ్ళు ఆ నీళ్లు వారు నీ కొరకు, నీవు వారి కొరకు నీళ్లు బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగటానికి నీళ్ళు ఇచ్చేసి అని దేవుడు చక్కగా చెప్పాడు. అయితే ఈ వ్యక్తి చూడండి, ఓర్పు కోల్పోయాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక పక్క ఎవరు చనిపోయారు? వాళ్ళ అక్క. చెప్పండి గట్టిగా, ఎవరు చనిపోయింది? ఎవరు? మిరియాము గారు, వాళ్ళ అక్కగారు చనిపోయారు. ఒక పక్క మా అక్క చనిపోయింది. ఇంతకాలం మీరేమో ఎన్నో సూచక్రియలు చూశారు, నీళ్ళు లేవని నన్ను వాదిస్తున్నారు, నా మీదకి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు. అందుకని ఇప్పుడు దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు కదా. అయితే ఈయన ఓర్పు కోల్పోయాడు. ఏమంటున్నాడు? 9వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా వినండి. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాడు. ఇంకా తర్వాత మోషే అహరోను ఆ బండ ఎదుట సమాజంలో పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా. చూడండి, దేవుడు అనమన్నాడా? దేవుడు అనమనలేదు. పోయి మీ అన్నం కర్ర తీసుకొని పోయి సమాజాన్ని పోగు చేసి బండతో మాట్లాడమన్నాడు. ఈయన సమాజంతో మాట్లాడు. ఏ పని? మాట్లాడమని ఎవరితో? బండతో. నువ్వు సమాజంతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఓర్పు కోల్పోయి సమాజాన్ని ఏమన్నాడు? ఏకంగా ఒక మాట అన్నాడు, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా. చూడండి, అంత మాట అన్నాడు. పాపం కట్టలు తెలుసుకుంది. పాపం ఓర్పు కాస్త ఏమైపోయింది? పటాపంచలు అయిపోయింది. ఓర్పు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని మీకు నీళ్ళు ఇవ్వాలా? దేవుని బిడ్డలు అన్నారు, దేవుడు నడిపించాడు. నా బిడ్డలు వాళ్ళు అన్నారు, దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు, వారికి నేను స్వాస్థ్యాన్ని ఇస్తానన్నాడు. మోషే ద్వారా ఎన్నో కార్యాలు జరిగించాడు. అన్నీ చూసిన మోషే ఇప్పుడు అంటున్నాడు, మీకు నేను నీళ్ళు ఇవ్వాలా? ఆ ఓర్పు కోల్పోయి అన్నాడు. అప్పుడు మోషే తన చెయ్యెత్తి, అప్పుడు వాళ్ళు అనాల్సిన మాటలని ఓర్పు కాస్త కోల్పోయి నోరు జారి ఇప్పుడు కర్రతో ఏం చేస్తున్నాడు? మళ్ళీ చూడండి,
ఇప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో బండను కొట్టగా, బండతో ఏం చేయాలా? మాట్లాడాలంటే కొట్టకూడదు, ప్రజలతో మాట్లాడకూడదు. అర్థమైందా? ఇక్కడ చూడండి, ప్రజలతో మాట్లాడకూడదు, బండతో మాట్లాడాలి. ఏదేం చేశాడు? ప్రజలతో మాట్లాడాడు, బండను కొట్టాడు. బండతో మాట్లాడాల. ఇప్పుడు చూడండి, 2 మారులు ఆ కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజంలో పశువులను త్రాగేశారు. ఇప్పుడు ఏమైపోయింది? మోషేలో ఓర్పు ఉందా, పోయిందా? లేదు. పాపం మోషేలో ఓర్పు ఏం చేశాడన్నా? కోల్పోయాడు. ఓర్పును, సహనాన్ని దాటిపోయాడు. ఓర్పు కలిగి ఉండలేదు. ఇప్పుడు ఈ మాట చెప్పండి, ఓర్పు చెప్పండి కానీ, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. మరి ఇప్పుడు జరగకుండా చేసేది ఏంటి? ఈయన ఓర్పుడు కోల్పోయాడు. ఇప్పుడు ఏం జరుగుద్ది? చెప్పండి, ఏం జరుగుతుంది? ద్రోహమే జరుగుతుంది. ఏంటి ద్రోహము మోషే పట్ల జరిగింది అంటే, దేవుడు మోషేని పరలోకానికి వద్దాడు. పరలోకం అంటాడు. ఎక్కడికి? క్షమించాలి, కనాను దేశానికి నువ్వు. మోషే అయిపోయింది నీ పని, నువ్వు ఇక్కడే ఉండు, నీతో చెప్పింది ఏది నువ్వు చేసింది. 12వ వచనం వెంటనే చూడండి, అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలు కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతున్నారు కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు వారిని తోడుకొని పోరు. మీరిద్దరూ వీళ్ళని తీసుకొని కనాను దేశానికి వెళ్ళరు. అయిపో అంతే. మోషే అయిపో. మోషేకి జరిగిన గొప్ప ద్రోహ కార్యం ఏంటన్నా? స్వాస్థ్యానికి వెళ్ళలేకపోయాడు. పరలోకం మనం కూడా అంతే. ఓర్పు ఒక్క నిమిషంలో కోల్పోయామనంటే మనం కూడా ఎక్కడికి చేరలేము. మనం కూడా గొప్ప నష్టం. అది చాలా ఘోరమైన కార్యం మన పట్ల మనకే చేసుకుంటాం. కాబట్టి మన జీవితంలో కూడా ఓర్పును కలిగి ఉండాలి. ప్రయత్నం చేయడానికి మనం నిలబడితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనకి మోషే గురించి తెలుసుకోవడం జరిగింది. మోషేలో ఓర్పును కోల్పోవడం ద్వారా గొప్ప ద్రోహ కార్యం మోషేకి జరిగిందా లేదా? జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నా. ఇక రెండవ సంఘటనకు వస్తే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయానికి రండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక అతను ఉన్నాడండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాన్ అనే ఒక అతను ఉన్నాడు. చెప్పండి, ఎవరు అతను? సిరియా రాజు సైన్యాధిపతి. సిరియా రాజు గారి యొక్క సైన్యాధిపతి నయమాన్ అనే ఒక అతను ఉన్నాడు. ఈ నయమాన్కి కుష్ఠరోగం ఉంది. ఏముంది చెప్పండి? ఆయనకి కుష్ఠరోగం ఉంది. ఈ కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి ఏం చేశాడనంటే, తిరగరాని చోట్లన్నీ తిరిగాడు, చేయరాని ఖర్చులన్నీ చేశాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాడు. కానీ కుష్ఠరోగం తగ్గదు. కుష్ఠరోగం పోవట్లేదు కాబట్టి అలానే ఉంటున్నాడు. ఇశ్రాయేల్ దేశాన్ని ఆ దినాల్లో వారు జయించడం ద్వారా ఇశ్రాయేల్లో ఉన్న ప్రజల్ని, కొంతమందిని, చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని, వారి పనికొచ్చే వారందరిని తీసుకెళ్ళి వాళ్ళు బానిసలుగా పెట్టుకున్నారు. ఆ బానిసలుగా పెట్టుకున్న దినాల్లో వారి దగ్గర ఇశ్రాయేల్ ప్రజల్లో కొంతమంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వాళ్ళ ఇళ్లలో బానిసలుగా పనిచేస్తున్నారు. అప్పుడు ఆ సమయంలో నయమాన్ ఇంట్లో ఒక చిన్న అమ్మాయి పనిచేస్తుంది. ఆ అమ్మాయి ఎవరు? ఇశ్రాయేల్ అమ్మాయా, యూదుల అమ్మాయా, లేకపోతే ఎవరు ఆ అమ్మాయి? సిరియా అమ్మాయా? చెప్పాలి. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇశ్రాయేల్ అమ్మాయే, ఇశ్రాయేల్ దేశ ప్రజల అమ్మాయే. బానిసలుగా వాళ్ళ దగ్గర ఉంది. ఆ అమ్మాయిని నయమాను తన ఇంట్లో బానిసగా పెట్టుకున్నాడు. ఒకరోజు నయమాన్ ఆ అమ్మాయి చూసినట్టుంది. నయమాన్తో ఒక మాట, నయమాన్ గారు, అయ్యా నా ఏలినవాడా, అయ్యా ఇదిగో మీ కుష్ఠరోగం పోవాలంటే మా దేశంలో ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, అయ్యా ఆయన దగ్గరకు పో, నీ కుష్ఠరోగం పోయిందని చెప్పింది. చిన్న సలహా. వెంటనే ఆ అమ్మాయి మాట విని వ్రతాన్ని తీసుకొని, ధనాన్ని తీసుకొని, వజ్రాలు, వైడూర్యాలు లాంటి వస్త్రాలు అనేకమైనవి తీసుకొని అతను గిఫ్ట్గా ఇద్దాము, బాగు చేస్తాని అన్నీ తీసుకొని రెడీ అయిపోయి ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాడు.
ఇప్పుడు ఇతను ఎవరు చెప్పండి గట్టిగా? సైన్యాధిపతి. చెప్పండి గట్టిగా. ఇతని కర్రం ఎట్లుంటుందో చూడండి. నేను సైన్యాధిపతిని, నేను పోతున్నాను అంటే ఎవడైనా లేచి నిలబడాలి. నేను రాజు మీద పోతున్నాను, గుర్రం మీద పోతున్నాను, దండరాతో పోతున్నాను, నా పట్ల 10 మంది 100 గుర్రాలు ఉన్నాయి, 100 మంది సైనికులు ఉన్నారు, నన్ను చూస్తే ఎవరికైనా ఏం కావాలా? భయం పుట్టాలి, నేనంటే గౌరవం ఉండాలి అన్నట్టుగా పోయాడు. ఆడిపోగానే సిరియా రాజు సైన్యాధిపతి వచ్చాడు అని చెప్పగానే ఎలీషా లోపలనే కూర్చున్నాడు. ఆయన వచ్చిన సంగతి నాకు తెలుసులే కానీ పోయి ఆ నదిలో 7 మార్లు మునగమనుకో అన్నాడు. మొహం కూడా చూడలేదు. అతని మొహం కూడా పోయి ఆ నదిలో 7 మార్లు మునగమనుకో అనేసరి పనివాడు పోయి అయ్యా ఈ సంగతి మా ఎలీషా ప్రవక్త గారు చెప్పారు, ఆ నదిలో వెళ్ళి 7 మార్లు మునగమన్నారని అంటే నయమానుకి విపరీతమైన కోపం వచ్చింది. చదవండి 11, 12 వచ్చినారు. అందుకు నయమాను కోపము తెచ్చుకుంది, తిరిగిపోయి ఇట్లా అన్నాడు, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి అది ఏమనుకున్నాడు? వచ్చి గౌరవించి చెయ్యి వేసి ప్రార్థన చేసి నా రోగాన్ని తీసేస్తాడని నేను అనుకుంటే ఏమంటున్నాడు? నేను అనుకుంటుంది అది దమస్కులో నా దగ్గర నదులైనను అవానాయు ఫర్పరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైన కావా అంటే వాళ్ళ దగ్గర ఉన్న నదులు ఉన్నాయి. ఆ నదులు ఈ నదుల కన్నా మా నదులు శ్రేష్టమైనవి కావా? నేను అక్కడ మునగలేనా ఏంటి అని ఎలా చెప్తున్నాడు అని కోపంతో రగిలిపోయి వెనుకెళ్ళిపోతున్నాడు. ఓర్పు ఏం చేశాడు చెప్పండి? నేను కూడా కోల్పోయాడు. వామ్మో, ఇప్పుడు ఆయనకు రోగం తగ్గితే చెప్పు, ఓర్పు కోల్పోతే ఆ కోపంతో రగిలిపోతూ వెనుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చూడండి 13వ వచనంలో, అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? అయితే స్నానం చేసి సుతుడు కమ్మన మాట దానికంటే మేలు కాదా అని చెప్పాడండి. పాప మంచి సలహా ఇచ్చాడు. వెంటనే ఇతను ఏం చేశాడు పాప ఆ మాటకి? అప్పుడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడైపోయాడు. ఎంత ద్రోహకార్యం జరగకుండా ఆగిందా లేదా? ఆగింది. నయమాను ద్రోహకార్యం జరిగే స్థితిలోనికి వెళ్ళిపోయాడు, ఓర్పును కోల్పోయాడు. వెంటనే ఒక అతను ఆ మాట చెప్పగానే ఓర్పు కలిగింది, ఓర్పులో నిలబడ్డాడు, ఓర్పుతో సహించాడు. సరే అన్నాడు, పోయాడు. ఏం చేశాడు? నదిలో 7 మార్లు మునిగాడు, రోగం. కాబట్టి చూడమ్మా, నువ్వు కూడా చెప్పు తల్లి, ఏమైపోయింది? నయమాను ఓర్పుతో ఉండటం మీద, ఓర్పు కోల్పోవటం మీద ఉండుట. ఇందాక ఎవరో చూసాం, ఓర్పు కోల్పోయి నష్టపోయిన అతను ఎవరు? మోషే. ఏం నష్టపోయాడు? కనాను దేశాన్ని స్వాస్థ్యాన్ని చేరలేకపోయాడు. అవునా? సరే, ఈరోజు నయమాన్, ఇప్పుడు నయమాన్ కూడా ఓర్పుతో ఉన్నాడు. తనకు లాభం కలిగిందా నష్టం కలిగిందా? లాభమే కలిగింది. ఆయన ఓర్పుతో ఉన్నాడు. ఓర్పు ముందు ఏం చేశాడు? కోల్పోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు, కోపడ్డాడు. మళ్ళీ అతను చెప్పగానే, దాసుడు పని చెప్పగానే, సలహా ఇవ్వగానే తీసుకున్నాడు. జస్ట్లో తప్పిపోయింది కదా. ద్రోహ కార్యం నయమాను జీవితంలో జరగకుండా ఆపింది ఎవరు? ఓర్పు. చెప్పండి, ఎవరు? ఓర్పే. ఓర్పుతో వెంటనే సహించాడు. గొప్ప కార్యం జరిగింది. చెడు కార్యం జరగల, మేలు జరిగింది. కాబట్టి నయమాను సంగతి గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు 3వ అతని గురించి చూద్దాం. 3వ అతను కూడా యోనా గురించి మనందరికీ తెలుసు. ఎవరి గురించి? యోనా గురించి మనందరికీ తెలుసు. యోనా, మీరందరూ చెప్పండి, దేవుడు ఎటు వెళ్ళమన్నాడు? తర్షీషుకు వెళ్ళమన్నాడు. యోనా ఎడిపోతున్నాడు? ఎటు వెళ్తున్నాడు? అదే చెప్పాలి. దేవుడు ఎటు వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. ఎటు వెళ్తున్నాడు? తర్షీషుకు పోతున్నాడు. మీ అందరికీ తెలుసు ఆ చరిత్ర. ఓడెక్కాడు, ఓడలోకి ఎక్కిన తర్వాత సముద్రంలో పోయిన తర్వాత తుఫాన్ వచ్చింది. అక్కడ ఉన్న ప్రజలందరూ ఏందా అని దేవుడికి మొక్కున్నారు. యోనా లేచాడు, నా వల్లే వచ్చిందిలే, నన్ను తీసి మీరు సముద్రంలో వేయండి అని అన్నాడు. వారు అతను ఎత్తి ఆడేశాడు.
సముద్రంలో వేశారు. దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు, చేప వచ్చింది, యోనాను పట్టుకుంది. 3 రోజులు చేప పడుకున్నాడు. తర్వాత దేవుడికి మొక్కున్నాడు, ప్రభువా నన్ను వదిలిపెట్టయ్యా, నేను వస్తాను చేస్తాను అన్నాడు. ఆ తర్వాత దేవుడు చేపతో ఆజ్ఞాపిస్తే చేప వచ్చి ఒడ్డు మీద యోనాని ఏం చేసింది, కక్కింది. యోనా అక్కడ బయటకు వచ్చాడు. ఇప్పుడు నినివే పట్టణానికి వెళ్ళాడు, ప్రజలతో చెప్పాడు. ప్రజలందరూ దేవుని వాక్యాన్ని విన్నారు. వెంటనే ప్రజలందరూ రక్షణ. ఎంతమంది రక్షింపబడ్డారంటే యోనా గ్రంథంలో చూస్తే 120,000 మంది. ఎక్కడ? యోనా గ్రంథం రండి, యోనా గ్రంథం తీయండి. 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహుబసులను గల నినివే మహాపురము విషయంలోను నేను విచారపడవద్దా? దేవుడు అంటున్నాడు. ఎంతమంది ప్రజలు ఉన్నారు అక్కడ? 125,000 కంటే ఎక్కువ. 120,000 మంది ప్రజల కంటే ఎక్కువ. వారందరినీ దేవుడు ఏం చేశాడు అన్న చెప్పండి గట్టిగా మీరు. రక్షించాడా, చంపేశాడా? రక్షించాడు. ఎవరి ద్వారా రక్షించాడు? యోనా ద్వారా. యోనా ఏం చేశాడు? దేవుడి వాక్యాన్ని ప్రకటించాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. ఇప్పుడైతే అదే 4వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం సందర్భాన్ని చూస్తాం. అప్పుడు దేవుడు ఈ స్వర చెట్టుల గురించి నీవు కోపించుట న్యాయమా? స్వర చెట్టు సంగతి మీకు గుర్తుందా? చెప్పండి ఏం జరిగింది? ఇప్పుడు యోనా వెళ్ళాడు, వాళ్ళ ప్రజలకు సువార్త చెప్పాడు, ప్రజలంతా రక్షింపబడ్డారు. ఈయన వెళ్ళి ఒక కొండ మీద కూర్చున్నాడు. నిద్ర వచ్చింది, నిద్రపోతున్నాడు. పాపం నీడ కావాలి కదా అని చెప్పి దేవుడే స్వర చెట్టును ఒకటి మొలిపించాడు. అది వచ్చింది, పందిరిలాగా అయిపోయింది. ఆ పందిరిలో చక్కగా నిద్రపోయాడు. ఎవరు? యోనా. ఆయన నిద్రపోయిన తర్వాత దేవుడు మళ్ళా పురుగు ఒకటి పుట్టించాడు. ఆ పందిరి మొత్తాన్ని దేవుడు ఎండిపోకుండా చేసేసాడు. ఇప్పుడు మరలా యోనా మీదకి ఏమొచ్చింది? ఎండ వచ్చింది. ఇప్పుడు యోనా స్వరశక్తి విషయంలో తిడుతున్నాడు, కోపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు. 9వ వచనం 8-9 వచనాలు. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడు కంటే చచ్చుట నాకు మేలు అనుకున్నాడు. బ్రతకడం కంటే ఏం మేలంట? చావటం మేలు. ఎందుకు? వడదెబ్బ తగిలి. ఎందుకు తగిలింది వడదెబ్బ? చెట్టు ఎండిపోయింది. చెట్టు ఎండ చేసింది ఎవరు? అది ఆడిపోయాడు. ఆయన ఇప్పుడు దేవుడి మీద కోపంతో అంటున్నాడు, నేను చస్తే పోతే అంటున్నాడు. దేవుడిని ఏమన్నా చావచ్చు అబ్బాయి? ఎందుకు నీకు అంత ఓర్పు తక్కువ? ఏ పరిస్థితుల్లో ఎందుకు చస్తే సరిపోతాయా? చాలా మంది ఇక్కడే ఓర్పు కోల్పోయి చస్తే పోద్దేమో అన్నట్టుగా సావును కోరుకుంటున్నారు. చస్తే సమస్య పోదు, సమస్య పెరిగి 100 రెట్లు శ్రమంలో పడిపోతారు. యోనా కూడా అదే అయిపోయింది. ఓర్పు కోల్పోయి చస్తే బాగుండు అనే మాట అనేశాడండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు 9వ వచనం. అప్పుడు దేవుడు ఈ స్వరశక్తి గురించి నీవు కోపించట న్యాయమా అబ్బాయి అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోనంతగా కోపించట న్యాయమే. అంటే చచ్చేంత కోపడటం న్యాయమే అనేస్తున్నాడు దేవుడితో కూడా. ఓర్పు కోల్పోయి ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి ఈ మాట? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి నా మాట. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ స్వరశక్తి విషయంలో నీవు ఇంత విచారపడుతున్నావే యోనా? మరి 120,000 మంది కంటే ఎక్కువ ప్రజలుండి పశువులు ఉన్న ప్రజలు నశించిపోతుంటే నాకు బాధ లేదా అన్నాడు. అంటే ఇక్కడ దేని కనపడుతుందంటే యోనా కూడా ఓర్పు కోల్పోయి, సహనాన్ని కోల్పోయి దేవుణ్ణి దూషించే స్థాయిలోకి వెళ్ళిపోయి, దేవుడి మీద కోప్పడే స్థాయికి వెళ్ళిపోయి చివరికి చావటానికి సిద్ధపడతాడు. ఓర్పు ఎంత ద్రోహకార్యం చేసింది యోనా పట్ల. చావడానికి పోయాడు, దేవుడు కూడా లెక్క చేయకుండా మాట్లాడాడు. కాబట్టి ఓర్పును మనం కలిగి ఉండాలి. యోనాలో ఓర్పు కలిగి ఉన్నాడా? పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాడు. దేవుడు ఆపుతున్నాడు యోనాని, అయినా ఆగేటట్టు లేడు. అట్లా ఉన్నాడు పాపం. విపరీతమైన కోపం. కోపడటం న్యాయం అంటే
చచ్చేంత కోపపడటం న్యాయమే అంటున్నాడు. మామూలు కోపం కాదంట, ఎంత కోపం? చచ్చేంత కోపం అంట. నువ్వు గుర్తించావు శివశక్తిని, అసలు నువ్వు వేసావా చెట్టు? నువ్వు కనకుండానే, నువ్వు పెంచకుండానే, నీళ్ళు వేయకుండానే పెరిగిన చెట్టు పోతే నీకు అంత కోపమా? కనీ పెంచి పెద్ద చేసిన నా బిడ్డలు పోతుంటే నాకేం బాధ ఉంటుందా అని దేవుడు యోనాకి జ్ఞానాన్ని లేదా తెలివిని లేదా అతనికి నచ్చ చెప్పడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. కాబట్టి యోనా కూడా ఈ విషయంలో ఓర్పుని, స్వరశక్తి విషయంలో ఓర్పుని యోనా ఏం చేశాడు? కోల్పోయాడు. 3 అయిపోయింది. 4వది చూడండి. 4వది కూడా మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనం దగ్గరకు వద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఒక సందర్భం 21 నుండి, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చింది. కనాను స్త్రీ వచ్చింది అక్కడికి. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. ఎవరు చెప్పలేదు? దేవుడు చెప్పలా. దేవుడు వినపడలేదా? వినపడుతుంది. ఆయన పక్కన వేల మంది జనాలు, దాంతోపాటుగా ఆయన పక్కనే శిష్యులు 12 మంది. ఆ 100 మంది, 1000 మంది జనాలలో శిష్యుల దగ్గరకు వచ్చావిడ వాళ్ళ చెవుల్లో అరుతుంది. ఏమని? దావీదు కుమారుడా, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుందయ్యా, కనికరించు, బాగు చెయ్యి అని అరుస్తుంది. ప్రభు ఏమంటున్నాడు చెప్పాలి? ప్రభు మౌనంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు చూడండి, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకున్నారు. ఎవరు వేడుకుంటున్నారు? వీళ్ళు. ఎవరు? వారు శిష్యులు. ఎందుకు వేడుకుంటున్నారు? ఆమె కేకలేస్తున్నారు వెంటబడి. వీళ్ళ చెవులు పాడైపోతున్నాయి. అబ్బా, తుప్పు వదిలిపోతుంది. అబ్బా, ఏ అమ్మాయి నువ్వు అరవటం అని మౌనం ఉండవు, సరిపోయింది అన్నట్టుకున్నాడు. వేసయ్యా, ఇక లాభం లేదని అనుకొని, అయ్యా కాకపోతే గొడవ ఎందుకు చూడు, మమ్మల్ని అల్లాడిస్తుంది, వచ్చి మన వెంట తిరుగుతూ ఏం చేస్తుందేవా కేకలు వేస్తుందని శిష్యులు కూడా ఏం చేశారు? అక్కడ ఓర్పు ప్రభువుకు ఉంది కదా ఓర్పు. ఆమెను ఏదో పరీక్ష పెడుతున్నాడు, ఆమె విశ్వాసానికి ఏదో ఆయన టెస్ట్ పెడుతున్నాడు. ఆయన సమాధానం ఇస్తాడు కదా, అట్ట కాదు. ఆయన వీళ్ళతో ఆమెతో మాట్లాడే లోపలనే వీరు యేసు ప్రభుతో మాట్లాడేసి, అయ్యా ఆమె సంగతి ఏదో చూడు, ఆ గొడవ నేను తప్పలేకపోతున్నాను అన్నట్టుగా. చెప్పండి, ఎంతమంది ఓర్పు కోల్పోయారు? చెప్పండి, ఎవరెవరు? మోషే ఓర్పు కోల్పోయాడు. నష్టపోయాడా? లాభం పొందాడా? నష్టపోయాడు. ఏం నష్టపోయాడు? పరలోకానిగా. ఎక్కడ? కనాను దేశాన్ని పోగొట్టుకున్నాడు, చేరలేకపోయాడు. రెండవది, నయమాను రాజు ఓర్పును కోల్పోయాడా? కాపాడుకున్నాడా? కాపాడుకునే అంటే కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోయాడు. దాసుడు సలహా విని కాపాడుకున్నాడు, ఆరోగ్యాన్ని తెచ్చుకున్నాడు కదా, మంచి మాట. తర్వాత ఇంకెవరు? యోనా కూడా దేవుడి దగ్గర ఓర్పు కోల్పోయి మాట్లాడేశాడు. దేవుడితోనే సమాధానం చెప్తున్నాడు ర్యాష్గా. ఏవయ్యా, నువ్వు పెంచలేదు, పుట్టించలేదు, అది చచ్చిపోయి దాని పట్ల నువ్వు కోపపడటం న్యాయం అంటే చచ్చేంత కోపపడటం న్యాయమే అంటుంది. చూడండి, దేవుడి దగ్గర ఓర్పుని కోల్పోయి మాట్లాడుతున్నాడు, నష్టపోతున్నాడు. సరే, తర్వాత ఇంకెవరు కనపడుతున్నారు? 4వది 12 మంది శిష్యులు ఇక్కడ మనకు కనపడుతున్నారు. తర్వాత 5వది, త్వరగా 5వది కూడా చూద్దాం. చూడండి, లోకాసు వార్త 9వ అధ్యాయానికి రండి. లోకాసు వార్తలో 9వ అధ్యాయానికి వస్తే అక్కడ ఒక సందర్భం కనపడుతుంది మనకి. యాభై 51 నుండి నేను చదువుతాను, మీరు వినండి. యాభై 51వ వచనం, లోకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనం నుంచి చదువుతాం. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపారు. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని
సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఎవరు ఆయనను చేర్చుకోలేదు? సమరయ స్త్రీలు. అక్కడ గమనించండి, యెరూషలేములోనికి ఆయన వెళ్ళాలనుకున్నాడు. సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి కానీ సమరయ గ్రామములో నుండి యెరూషలేములోకి వెళ్ళాలి ఆయన. సమరయులు యేసు ప్రభువును చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. అర్థమవుతుందా మీకు? అక్కడ వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధపరచవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి కానీ ఎవరెవరు ప్రవేశించారు అని అంటే యాకోబు, యోహాను. ఇప్పుడు చూడండి, ఆయన యెరూషలేమునకు నభిముఖుడైనందున అంటే ఇష్టపడి వెళ్తున్నాడు. వారు ఆయనను చేర్చుకోవట్లేదు. సమరయులు ఆయన ఏం చేయట్లేదు? చేర్చుకోవట్లా. మా ఊరిలో వచ్చి నువ్వు పోయేది ఏంటి? సమరయులకి, యూదులకి అసలు పడదు. మీకు తెలుసా? చెప్పండి. సమరయులకి గట్టిగా చెప్పండి. సమరయులకి, ఇశ్రాయేల్ ప్రజలకి పడదు. వాళ్ళ గొడవలు అసలు వాళ్ళు చూడరు అన్నమాట. అందుకని యేసు ప్రభు వారు ఇశ్రాయేలు, యూదులు, సమరయులు. ఇప్పుడు సమరయుడైన వాళ్ళలో నుండి యూదులైన యేసు ప్రభు పోతుంటే ఆయన వాళ్ళు ఏం చేయట్లా? చేర్చుకోవడం రానివ్వటం. అప్పుడు చూడండి, ఇంకా 53-54 వచ్చింది. శిష్యులైన యాకోబును, యోహాను చూసి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా? ఒక మాట చెప్పు, నీకు ఇష్టమా? ఏం తీస్తారంట? ఆకాశం ఏం దించుతారంట? అగ్ని దించుతాం. నీకు ఇష్టమైన చెప్పు, కాల్చి పడేస్తాయి. నిన్ను వద్దంటున్నారు వీళ్ళు. వీళ్ళకి ఏం నుంచి వచ్చిన శక్తి? ప్రభు ఇచ్చిన శక్తి అది. కాబట్టి నువ్వు ఇచ్చిన శక్తిని ఉపయోగిస్తాం, నీ నామంలో ప్రార్థన చేస్తాం. అసలు వీళ్ళు నిన్ను రానిపోవటం ఏంటి? నీకు ఎదురు చెప్తారా? ఈ సమరయుల్ని కాల్చి పడేస్తానంటున్నారు. ఎవరెవరు? యాకోబు, యోహాను. అది చూసి ప్రభు అన్నాడు, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు నేను ఆజ్ఞాపించింది ఇష్టమన్నాడు. ఆయన వారి తరఫున చూసి తిరిగి వారిని గద్దించాడు. ఆపండి, ఏంది మీ పనులు కదా? ఏమంటున్నాడు అక్కడ? అంతటి వారు మరి ఒక గ్రామంలోకి వెళ్ళిపోయారు. సమరయ గ్రామంలోకి వెళ్లకుండా వేరే గ్రామంలోకి వెళ్ళి అక్కడ నుంచి ఎడిపోయారు. ఎడిపోయారు? యెరూషలేము పోయారు. సమరయులు రానిచ్చారా? రానిలేదా? రానిపోతే ఓర్పు కోల్పోయింది ఎవరు? శిష్యులు. యాకోబు. ఓర్పు కోల్పోయారు. దేవుని చేత ఏం చేయబడ్డారు? వాళ్ళు గద్దించబడ్డారు. గద్దించిన దగ్గర 4 ఉంది, కింద చదవండి. వీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు. మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించడానికే కానీ నశింపజేయడానికి రాలేదనను. చంపడానికి రాలేదు అబ్బాయి నేను. మరి మీరు చంపుతానంటున్నారు. దేవుడు రక్షించేవాడే కానీ చంపేవాడా? దేవుడి దగ్గర ఉన్న మీరు కూడా రక్షించాలి కానీ చంపుతానంటారా అని వారిని ఏం చేశాడు? ఆయన గద్దించాడు. కాబట్టి దేవుని గద్దింపుకు గురయ్యారు. ఓర్పు కోల్పోయారు. దేవుని గద్దింపుకి గురయ్యారు. ఎవరు వారు? యాకోబు, యోహాను. ఎంతమందిని చూశాను ఇప్పుడు? మోషే, నయమాను, యోనా, శిష్యులు, యాకోబు, యోహాను. ఎంతమంది? 6 అయిపోయారు. ఇప్పుడు మరలా రండి 7వ మాట చదువుకుందా. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయానికి రండి. అక్కడ ఒక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మీ అందరికీ తెలిసింది. ఇక్కడ ఒకరోజు యేసు ప్రభు వారు బేతనియా గ్రామానికి వచ్చారు. ఎవరో ఒక్క చెప్పు. యేసు ప్రభు ఏ ఊరికి వచ్చాడు? ఏ గ్రామానికి వచ్చాడు? మర్చిపోయారు. విన్నా? బేతనియా. చెప్పు. బేతనియా అనే గ్రామానికి వచ్చారు. అక్కడికి రాగానే ఆయన ఎప్పుడు చేర్చుకునే ఒక కుటుంబం ఉంది. ఎవరు అనంటే మార్త, మరియమ్మ. ఇద్దరు అక్కా చెల్లెలు. వారికి ఒక మంచి అబ్బాయి, తమ్ముడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరే లాజరు. వాళ్ళు 3 ఉంటారు. ఇక ఆ ఇంట్లోకి ఆయన రాగానే, ఆ ఊరిలోకి రాగానే వీళ్ళు చేర్చుకుంటారు. యేసు ప్రభు అక్కడే వాళ్ళ దగ్గర బస చేస్తాడు. ఇప్పుడు రాత్రి అంతా వాళ్ళ దగ్గర ఉంటాడు. చక్కగా వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం తీసుకుంటాడు. వారి కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటాడు. అది వాడుక. అట్లాగే ఆ రోజు రాగానే యేసు ప్రభు వారు ఆ ఊళ్ళోకి రాగానే యేసు ప్రభు వారిని ఇంట్లోకి చేర్చుకున్నారు. చేర్చుకోగానే మార్తమ్మ ఏం చేసింది? అమ్మో ప్రభు వచ్చాడని గబ్బా వెళ్ళి
వంటలు చేసేస్తాను. ఏం చేస్తున్నాక దెబ్బరాక వంటలు, ఏ వంటలు? యేసు ప్రభుకి ఏమి ఇష్టం? ఏమి ఇష్టం ఆమెకు తెలుసు, మా అత్తమ్మకి తెలుసు కదా. అన్నీ చేసేస్తుంది. ఇక రొట్టెలు చేస్తుందో, ముక్కలు చేస్తుందో, చపాతీలు చేస్తుందో, ఏదో చేసేస్తుంది. వంటగదిలోకి వెళ్ళి ఆ పనులు చేయని ఇచ్చేయను కదా. యేసు ప్రభు రాగానే ఆమె వంటకు పోయింది, మరి మేము యేసు ప్రభుని కుర్చీకేసి యేసు ప్రభుకి యేసు ప్రభు వారికి ఒక కుర్చీ వేసి ఆ కుర్చీలో ఆయన కూర్చోబెట్టి ఆయన పాదాల దగ్గర ఎవరు కూర్చొని, ఎవరా ఎడ కూర్చుంది? ఆయన పాదాల దగ్గర కూర్చొని చెప్పు ప్రభు అంటారు. చెప్పు ప్రభు అని ప్రభు మాటల కొరకు ఎదురు చూస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు ఆమెతో. ఇవంతా జరుగుతూ ఉంటుంటే లోపల ఒక ఆమె ఏం చేస్తుంది? వంట చేస్తా నేను అనుకున్న ఆడవాళ్ళకు ఉంది. ముందు మాట్లాడే ముందు కోపం వచ్చిందంటే వంటగదిలో ఏం చేస్తాడు? అంట్లు సౌండ్ చేస్తుంటుంది కదా. చేస్తున్నా కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదేమో బహుశా నేను అనుకుంటున్నా. ఇక రాగలేదు అనుకునే అంట్లు కాదు, ఈ సపోర్ట్లు కాదు, ఇక్కడ పని చేయట్లేదని డైరెక్ట్గా వచ్చేసింది. బయటకు వచ్చింది వంటగదిలో నుండి. రెండు మాట చూద్దాం. 32, 34 వచ్చి నా దగ్గరకు వస్తాను. 32 వచ్చింది. అంతటా మరియా యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీడలా నా సహోదరుడు. ఓహో, ఈ సందర్భం కాదు ఇది. ఈ సందర్భం సరే, ఆ సందర్భానికి రండి. ఆ సందర్భానికి రండి. ఎక్కడుంది ఆ సందర్భము? యోహాను సువార్తలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. రెండు క్షమించాలి. అధ్యాయం మాత్రం లోగా 10వ అధ్యాయము అది చదువుతారండి. లోగా 10వ అధ్యాయము 40 వచ్చిన చదవండి. ఇప్పుడు దానిని వెళ్ళగొట్టుడని అమ్మ ఇది కాదురా, ఇది కాదు. ఎక్కడది? క్షమించండి, చదవండి. లోక 10వ అధ్యాయం 40 వచ్చిన చదవండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చింది. ఏం పడింది అక్కడ? తొందరపడి. నయమానికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మోషేకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. శిష్యులకి ఏమొచ్చింది? యాకోబుకి, యోహానికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. నయమానికి ఇందాక ఎవరు చూశాను, యోనాకి ఏమొచ్చింది? కోపమే వచ్చింది. అందరికి కోపాలే, ఏమో కూడా కోపమే. తొందర ఎప్పుడు వద్ది? కోపంలో ఉన్నప్పుడే తొందర వస్తుంది. అంతేనా? ఏవిడు కూడా అంతే. తొందర దగ్గర కోపం పెట్టుకున్న తప్పులేదేమో. చదవని అక్కడ కూడా ఏమంటున్నాడు? మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నేను ఒంటరిగా పని చేసుకుంటుంటే నా సహోదరి నా దగ్గరకు రాకుండా నీ దగ్గర కూర్చుందే, నేను పని చేస్తున్నాను, అసలు నీకు చింత లేదా అన్నట్ట. దేవుడినమ్మా, ఇది బాగుంది. అరే నన్ను చేర్చుకుంటారు, నన్ను మాకు ఆతిథ్యత అంటారుగా. నేను ఇంకా ఏమన్నాను పాపం ప్రభు, నీకు చింత లేదా? ఆయన ఏమంటలేమా? ప్రభు మీద వేసుకుంటాం డైరెక్ట్ గొడవ. మీకు ఏం చేయాలి పాపం ప్రభు ఏమంటున్నాడు? ఆ మాట చూడండి పాపం. ఆయన ఏమంటున్నాడు? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు అని అన్నది. యేసు ప్రభునే గద్దించింది. అప్పుడు అందుకు ప్రభు మార్త ప్రేమ పిలుస్తాడు ఆయన. అమ్మాయి మార్త నీవు అనేకమైన పనులు గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడిందని ఆమెతో మార్తతో చెప్పాడు. నీ దగ్గర నుంచి తీసేయబడింది ఆ పని. ఎందుకమ్మా? తింటావు, అరిగిపోద్ది, ఏం లేదు. కానీ ఈ అమ్మాయి మంచి పని పట్టుకుంది. నేను మంచి పని పట్టుకున్న ఈ అమ్మాయిని వదిలిపెట్టుకోమని నేను చెప్తా అని అన్నాడు. కాబట్టి మార్త తొందరపడింది. ఓర్పుని ఏం చేసిందన్నా? చెప్పండి, ఎంతమంది కోల్పోయారు ఓర్పుని? 7 కోల్పోయారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఓర్పు కోల్పోయిన వారు వీరు. ఇంకా మనం ఎదిగితే దొరుకుతారేమో. మనకి సంపూర్ణ సంఖ్య 7 కాబట్టి 7తో నేను ముగించేస్తాను. కాబట్టి ఓర్పు కలిగి ఉన్నవాడు దేవుడే.
ఓర్పు కర్త ఆయనే, ఓర్పు కలిగి ఉన్నాడు, ఓర్పును చూపించాడు మనకి. క్రీస్తు చూపిన ఓర్పు అన్నాడు బైబిల్లో రాయబడింది. ఆయన వినుటలో ఓర్పు కలిగి ఉన్నాడు, మాట్లాడటంలో ఓర్పు కలిగి ఉన్నాడు, రక్షించడంలో ఓర్పు కలిగి ఉన్నాడు, క్షమించడంలో ఓర్పు కలిగి ఉన్నాడు. ఇంకోటి ఏంటంట, శ్రమల్లో కూడా ఓర్పు కలిగే ఉన్నాడు. కాబట్టి మనల్ని కూడా ఓర్పు కలిగి ఉండమని దేవుడు వాక్యంలో ఆజ్ఞయించాడు. మోషే గారు ఓర్పు కలిగి బ్రతికాడు. మోషే గారి పెంపకంలో పెరిగిన సంఘాలు, కొరింథీ సంఘము, తెస్సలోనిక సంఘము ఓర్పు కలిగి బ్రతికాయి. ఈరోజు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఓర్పు లేకుండా ఉన్నవారు కొందరు కనపడుతుంది. మనం ఎలా ఉందాం? దేవుడి వలె ఓర్పు కలిగి ఉన్నామా? లేదా మోషే వలె, యోనా వలె, లేదా ఆ యొక్క నయమాను వలె, మార్తా వలె, శిష్యుల వలె ఓర్పు కోల్పోదామా? ఓర్పు కోల్పోతే ద్రోహ కార్యాలు జరుగుతాయి. ఓర్పుతో ఉంటే ద్రోహ కార్యాలు జరగకుండా ఆగిపోతాయి. ఏది క్షేమం? ఓర్పుతో ఉండటం క్షేమమా? ఓర్పును కోల్పోవటం క్షేమమా? ఓర్పు కలిగి ఉంటాం. నాతో పాటు చెప్పండి. ఓర్పు గొప్ప, ద్రోహ కార్యములు జరగకుండా చేయును. సహోదరుడా, సహోదరి, అమ్మ, అన్న, అక్క, చక్కగా ఈరోజు ఓర్పుడు గురించి ముగించేసుకున్నాం. ఓర్పుడు గురించిన వర్తమానం ఈరోజుతో ముగించేస్తాం. ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది. ప్రభు చెప్పాడు ఓర్పు కలిగి ఉన్నామన్నాడు. మనం పరలోకం చేరాల్సిన వారం కనుక మనము నిరీక్షణ మనకుంది. ఆ నిరీక్షణ కలిగిన వారు ఓర్పుతో ఉండాలి. ప్రభు కూడా ఓర్పుతో ఉన్నాడు, మనం కూడా అదే ఓర్పుతో ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా ఓర్పును ఎక్కడ కోల్పోవద్దండి. ఓర్పును కోల్పోకుండా ఉండటానికి ప్రార్థన చేయండి. ప్రభువా నాకు కూడా సహాయం చేయండి. మోషే అంతటోడే ఓర్పు కోల్పోయాడే, యోనా అంతటోడే ఓర్పు కోల్పోయాడే. శిష్యులే, నీ బిడ్డలే, నీ శిష్యులే ఓర్పును కోల్పోయే పరిస్థితి వచ్చింది. నయమాను ఓర్పును కోల్పోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. మార్తా సాక్షాత్తు నిన్ను చూసి నీ ఇంట్లో చేర్చుకొని నీ దగ్గర కూర్చున్న ఆవిడే ఓర్పును కోల్పోయింది. అంత తోలే ఓర్పును కోల్పోతున్నారన్నా మనమెంత? మరి నీకు ప్రార్థన అవసరం లేదా? ఓర్పుడుతో ఉండటం మనకు వల్ల అవుతుందా చెప్పండి? మనం ఉండలేదు. అయితే ప్రభు దయ మనకు ఉంటుంది, దేవుని కృప మనకుంటే మనం ఓర్పుతో బ్రతకం. ప్రార్థన చేయండి, అనుక్షణం ధ్యానం చేయండి, పరిస్థితుల్లో మౌనంగా గమనించండి. ఓర్పుగా ఉండకపోతే ఇక్కడ పెద్ద చెడ్డ కార్యం జరిగిద్దని ఎవరికి వారు పరీక్షించుకోండి. ఇళ్లలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఎదురెదురు పడి మాట్లాడుకుంటుంటాం, బుద్ధి తెచ్చుకొని ఆపేయండి. పోట్లాడు పెట్టుకోమాక మొహాలు చూసుకోండి, ఆపేయండి. ఒకరు తగ్గించుకొని బయటికి పోతే మంచిదే. కొంతమంది ఉంటారు, బయటికి పోతే ఆడికి పోతున్నాం అంటే నేనంటే లెక్కలేదా అని తయారయ్యేవారు ఇంకొకరు కొంతమంది ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. పోతున్నాడు, పోతే మంచిది. నీకు బుద్ధి లేనప్పుడు వారికన్నా బుద్ధి ఉంది కదా. పోతుంటే అదన్నా బుద్ధి తెచ్చుకొని ఆపుకోవాలి మనం. లేకపోతే పోయాడు, కాసేపు బయటికి పోతే మంచిది. ఓర్పు కలిగి ఉండడానికి కుటుంబాన్ని కాపాడుకోండి, భక్తిని కాపాడుకోండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, నిరీక్షణ కాపాడుకోండి, సాక్ష్యాన్ని కాపాడుకోండి. చెడ్డ కార్యాలు జరగకుండా, చాలా ద్రోహమైన కార్యాలు జరగకుండా మన కుటుంబాన్ని మనమే ఏం చేయాలా? కాపాడుకోవాలి. దేంతో కాపాడుకోవాలి? ఓర్పుతో కాపాడుకోవాలి. ఓర్పు ఉండాలి.